ఇది ఎందుకు కొనుక్కున్నాను ఏంటి సాంప్రదాయంగా దాన్ని ఎలా వాడటం మొదలుపెట్టాలి, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఏంటంటే రోలు కొనుక్కున్నానండి, కొత్త రోలు. అయితే ఇంతకుముందు కూడా నా దగ్గర రోలు ఉంది. మళ్ళీ ఇది ఎందుకు కొనుక్కున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మనం కొత్త రోలు కొనుక్కున్నప్పుడు సాంప్రదాయంగా దాన్ని ఎలా వాడటం మొదలు పెట్టాలి అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంతకుముందు అంటే 6 ఏళ్ల క్రితం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకేంటంటే రోలు కొనుక్కున్నప్పుడు ఉండ్రాళ్ళు పోసుకుని వాడుకోవటమే అన్న వరకే తెలుసు. ఎందుకంటే ఎప్పుడో వెనకటి నుంచి రోళ్ళు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ. మనంగా ప్రాక్టికల్గా చూడం కనుక ఆ పద్ధతులు మనకు తెలియవు. అప్పుడు అత్తయ్యని అడిగితే కాదమ్మా అట్లా కాదు, మనం దానికి వేరే పద్ధతి ఉంటుందని చెప్పారు. అప్పుడు తెలుసుకున్న వీడియోని అప్పుడు పోస్ట్ చేశానండి. అయితే రోల్ మళ్ళీ ఎందుకు కొన్నాను అంటే నేను కొనుక్కున్న రోలు సైజ్ వైజు బాగా పెద్దదండి, లోతు కూడా ఎక్కువ ఉంది. నేను అది రోజు వాడుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే నాకు సైడ్గా ప్రాబ్లం ఉందండి. సో ఇట్లా లిఫ్ట్ చేసి మళ్ళీ దాన్ని అక్కడ పెట్టుకొని కడుక్కోవడానికి అన్నిటికీ నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నాకు రోజువారీ నేను వాడుకోవడానికి వీలుగా నేను రోలు రెగ్యులర్గా వాడతానండి రోటి పచ్చళ్ళు అవి చేయడానికి. అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ రోల్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం లోతు తక్కువ ఉంది. దానికంటే నాకు ఇది అన్నిటికీ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రోటి పచ్చడి చేసుకున్న అన్నిటికీ సరిపోద్ది. నేను ఆ సైజ్ అయితే ఇప్పుడు తీసుకున్నాను. ఇంకా మనం ఎలాగో ప్రాసెస్ ఏంటి అనే విషయానికి వస్తే తోరణం పోసుకోవాలండి. 5 పోగులతోటి మనం పసుపు గమ్ము కట్టి తోరణం పోసుకోవాలి. 5 పోగులతోటి ముందు మనం తోరణం అనేది రెడీ చేసుకోవాలి. అయితే ఈ తోరణం మనం రోలుకు కూడా కడతాం అన్నమాట ఇట్లా. సో దానికి కూడా సరిపోయేంతగా మనము సైజ్ అనేది తీసుకోవాలి. పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, పెద్దది 5 పోగులతోటి తీసుకోవాలన్నమాట. దారం ఏదైనా పర్లేదు, 5 పోగులు ఉండాలి. తెల్లదారం తీసుకుని దానికి మంచిగా ముందు 5 పోగులతోటి ఇట్లా చేసుకున్న తర్వాత మనం పసుపు రాసుకోవాలండి. రాసుకుని దానికి ఒక పసుపు కమ్ము కట్టేసుకుని మనం తోరణం అనేది కట్టుకోవాలన్నమాట. అలాగే మనం పచ్చుండ్రాలు పోస్తామండి. బియ్యపిండిలో కొంచెం నీళ్ళు పోసుకుని మనం అంటే ఏమి ఇంక ఇందులో పంచదారలు బెల్లం అట్లా ఏమి వేయవసరం లేదు. జస్ట్ బియ్యపిండి కొంచెం సరిపడిన నీళ్ళు పోసుకుని ఉండ్రాళ్ళకి సరిపడా మనం పిండి కలిపేసుకుని పచ్చి ఉండ్రాళ్ళు చిన్న చిన్నవి ఉండ్రాళ్ళు రెడీగా పెట్టుకోవాలి. సో మనం ఏదైతే ఈ దారం 5 పోగులు చేసి పెట్టుకున్నాం కదండి, దీనికైతే మంచిగా ఎక్కడ పొడి లేకోకుండా చక్కగా పసుపు రాసేసుకుని పసుపు కమ్ము కట్టేసుకోవాలి. మన సాంప్రదాయాలన్నీ అండి ఎలా అంటే ఇప్పుడు మనం ఇది వంటకి వాడుకునేది, దీన్ని ఎంత పవిత్రంగా చూడాలి అంటే మనం తినే ఫుడ్నైనా దేన్నైనా చాలా పవిత్రంగా ఉండాలి అనేది సింబాలిక్గా చెప్తారు అని అనిపిస్తుంది నాకైతే. ఇలా మనం పసుపు కొమ్ముకి చక్కగా మూడేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని దీన్ని బండకి అలాగే రోల్కి కూడా కట్టుకోవాలి. మనం ఉచ్చుమూడ వేసుకుంటే అండి మళ్ళీ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. మళ్ళీ ఇది ఎప్పుడు తీయాలి ఏంటి ఈ డౌట్లు అన్నీ వద్దండి. అది అలా ఉంటే ఉంటుంది. బండకుంటేనే మనకు ప్రాబ్లము, రోలుకుంటే మనకి ఇబ్బంది ఏం ఉండదు. అలా ఉన్నా ఇబ్బంది ఏం ఉండదు. చక్కగా దాన్ని అలా ఉంచుకోవచ్చు. ప్రతి శుక్రవారం అండి కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం మంగళవారం చక్కగా రోలుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముందు పూజిస్తారనమాట. తర్వాత అండి మనం రోలుకు కూడా మంచిగా పసుపు రాసేసుకుని బొట్టు పెట్టుకోవాలి.
తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి రోల్కి. ఇవన్నీ అండి ఇంట్లో అసలు ఒక పాజిటివ్ ఇది తీసుకొస్తాయి అన్నమాట. ఏదైనా ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు కూడా మనకి ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది. కొన్ని నాకు తెలియవండి, అప్పుడు అలాంటివి అత్తయ్యని అడిగితే చెప్తారు. ఇప్పుడు మనం ఇట్లా బియ్యపిండి కలిపెట్టుకున్నాం కదండి, చిన్న చిన్నవి ఉండ్రాలు చేసుకోవాలి. ఇలా చిన్న సైజులో ఉండ్రాలు చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. 5 చొప్పున మనం చక్కగా రోలుకి పోయాలండి. రోలుకి బండకి విడివిడిగా 5 చొప్పున పోయాలి. పచ్చుండ్రాళ్ళు మనం వినాయక చవితికి కూడా రోలుకి, గ్యాస్ పొయ్యికి, మనం బీరువాకి ఇట్లా అన్నిటికీ పోసుకుంటాం కదా, పుస్తకాలకి, అలాగే రోలుకి కూడా పోసుకోవాలండి. వినాయక చవితి రోజున కంపల్సరీ రోలుకి మేమైతే ఉండ్రాలు పోస్తామండి. అది అందరూ కూడా పాటించవచ్చు. మరి మీరు కూడా అలా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి ఇట్లా మనం 5 చొప్పున ముందుగా రోలుకి ఇలా పైన భాగంలో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మాకైతే అండి బీరువాకి అన్నిటికీ ఇక అదే పని అన్నమాట వినాయక చవితి అయితే. ఇదిగోండి ఇట్లా మనం చక్కగా బండకి కూడా, ఈ బండ అయినా మనం చెక్క బండి తీసుకున్నా కూడా దానికైనా పోసుకోవాలండి. ఇట్లా 4 వైపులా కూడా మనం ఉండ్రాళ్ళనేవి పోసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ పెట్టాం కనుక ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు మనకి రోలుకి సంబంధించిన పూజ అయితే అయిపోయిందండి. అదిగోండి అట్లా పూజ అయితే అయిపోయింది. ఇంకా మనం రోల్ని వాడేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా ఇలాంటివి ఏవైనా కూడా అండి మనం మధ్యాహ్నం భోజనం చేయకముందు, అంటే ఏమి ఆహారం తీసుకోకముందు చేసుకుంటే మంచిది. మనం అలా ఉండ్రాళ్ళు పోసుకున్న తర్వాత అండి తీసి పక్కన పెట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం రోలు శుభ్రంగా కడిగేసుకోవాలండి ముందే. తర్వాత ఒకసారి ఎంత కడిగినా కూడా మనకి ఆ రోల్ అనేది కొంచెం ఆ కలర్ అనేది వదులుతుంది అనమాట. ఇది నేను కొనుక్కున్నది అయితే మనకి గ్రైండర్లో వాడతారు కదండి, మిషన్ కట్టింగ్ది, అలాంటిదే స్టోను. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం కొంచెం నానబెట్టుకున్న బియ్యం వేసి మంచిగా రుబ్బేసుకున్నాం అనుకోండి. నేనైతే ఈ బండ పెద్దగా వాడను, మామూలుగా చెక్క బండి ఉంటుంది కదండి రోలు, అదే వాడతాను. నాకు ఇది కంఫర్ట్గా అనిపించదు, కానీ ఇందులోకి బాగుంటుంది అనిపిస్తుంది. కింద లోతే కాకుండా వెడల్పు ఉందండి, సో ఇందులోకి బాగుంటుంది అనిపిస్తుంది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఎందుకు ఏదో ఒకటి వేసి రుబ్బుకోవాలి, డైరెక్ట్గా వాడకూడదు అనేది కూడా. బియ్యం శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి, అలాగే రోలు కూడా నేను ముందు శుభ్రంగా కడిగా, కానీ దీని కలర్ ఎట్లా అయిపోద్దో చూతురు కానీ మీరే. కొంచెం పై వరకు కూడా అనేసుకుని ఇట్లా మనం అన్ని వైపులా ఆ బియ్యం అనేది బాగా అంటేటట్టుగా మంచిగా రుబ్బుకోవాలి. చూసారండి తెల్లటి బియ్యం వేస్తే ఏ కలర్లో వచ్చినాయో. సో అట్లా మనకి ఏంటంటే కొంచెం పిండి పిండిగా మొక్కు ఏదన్నా ఉన్నా కూడా మొత్తం అంతా గరుకంతా పోయేటట్టుగా మంచిగా 1-2 సార్లు ఇలా బియ్యం వేసుకుని చేసుకున్నాం అనుకోండి, అది కొంచెం సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. అప్పుడు మనం చక్కగా రోటి పచ్చళ్ళే చేసుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే అండి, మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఆయిల్ అది ఉంటుంది కదా, అది మనం సబ్బులేసి కడుక్కోకుండా రోలుకి కొంచెం బియ్యపిండి కానీ కొంచెం ఏదైనా గోధుమ పిండి కానీ వేసేసి శుభ్రంగా కడిగేసుకోవచ్చు అన్నమాట. అది
సో ఇప్పుడు మనం ఇప్పుడే పసుపు అవన్నీ పెట్టాం కదండి, ఇప్పుడే పెట్టాము అట్లా ఆలోచించుకోకుండా రోల్ని ఎప్పుడు కూడా మనం ఏది నూరినా కూడా శుభ్రంగా వెంటనే కడిగేసుకోవాలండి. స్పెషల్లీ మనము ఉప్పు కారాలు అవి వేసి పచ్చళ్ళు నూరుతాం కదా, అలా ఉంచకూడదంట. రోలు వెంటనే క్లీన్ చేసుకోవాలంట. చూసారు కదండి రోల్ని మనం ఎలా వాడుకోవాలి ఏంటి అనేది. మీకు ఈ పద్ధతిలో ఉంటాయా, లేకపోతే మీరు మీ ప్రాంతంలో ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.